ఎత్తకు తగ్గ కోడలు. అది రామాపురం అనే గ్రామం. రామాపురం అనే గ్రామంలో రాధమ్మ అనే ఆవిడ ఇంకా తన కోడలు సీత ఉంటారు. తన కోడలు సీత అస్సలు రాధమ్మ అస్సలు మాట విననే వినదు. దానివల్ల ఇద్దరికి ఎప్పుడూ తగువులు అవుతూ ఉంటాయి. కానీ కొడుకు మాత్రం ఆ అత్త కోడళ్ళ మధ్యలో పడి నలిగిపోతూ ఉంటాడు. ఒకరోజు కొడుకు తన భార్యతో మాట్లాడడానికి పెరట్లో బట్టలు ఉతుక్కుంటున్న తన భార్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఎందుకు ఎప్పుడు చూసినా నువ్వు మా అమ్మతో ఏదో దానికి తగువ పెట్టుకుంటూ ఉంటావు, ఎందుకు ఆవిడతో ప్రతి విషయంలో పోటీకి వెళ్తావు, ఇద్దరూ సర్దుకొని సంతోషంగా ఉండొచ్చు కదా, ఈ అత్తా కోడళ్ళ పోరు ఎప్పుడు ఆగుతుంది, మన ఇంట్లో ఈ గొడవల వల్ల అస్సలు మనశ్శాంతి లేదు అని తన భార్యతో చెప్తాడు. అప్పుడు తన భార్య ఇలా సమాధానం ఇస్తుంది, అవునా, మీకు నేను పెట్టే తగువులు నేను పెట్టే గొడవలే కనిపిస్తున్నాయి రండి, మీ అమ్మ చేసేవేవి కనిపించవు, ఎంతసేపు చూసినా నాకు వచ్చి సర్ది చెప్పాలని ప్రయత్నిస్తారే తప్ప మీ అమ్మతో మాట్లాడాలి, మీ అమ్మకి సర్ది చెప్పాలని ఏ ఒక్కరోజైనా ప్రయత్నించారా మీరు? లేదు. ఎందుకు ప్రయత్నిస్తారు? నేను ఒకదాన్ని ఉన్నాను కదా, పనికి మళ్ళీ పిచ్చిదాన్ని, మీరేం చెప్పినా వింటాను, ఇంకా మీ మాటకే గౌరవం ఇస్తాను కాబట్టి మీరు నా వెంటే పడతారు, మీ అమ్మతో మాత్రం ఏది చెప్పరు. మొన్న మీ అమ్మగారు ఏం చేశారు? కొబ్బరి తోటలో కొబ్బరి బొండ నీళ్ళు తాగుతూ ఉంటే నన్ను ఎంతలా అవమానించారు అందరి ముందర, అయినా కానీ నేను ఏమీ అనలేదు, పోనీలే పెద్ద ఆవిడ గౌరవాన్ని, అవన్నీ మీరు పట్టించుకోరు, నేను చేసేది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చూసారా మీరు ఏంటో నాకు సర్ది చెప్పడానికి వస్తున్నారు, మీ అమ్మ గురించి చూసి చూడకుండా వదిలేయాలి. నేనెందుకు వదిలేయాలి? ఆవిడ వదిలేయచ్చు కదా, పోనీలే కోడలు కొత్తగా వచ్చింది, చూసి చూడకుండా వదిలేస్తే మంచిది కదా, పోనీ చిన్నపిల్ల కదా అని అనుకుంటున్నారా మీ అమ్మగారు? అలాంటివి అనుకోరు, ఇంకా తగువులు పట్టాలని చూస్తూ ఉంటారు నీకు నాకు, అందుకే మన ఇద్దరి మధ్యలో ఇన్ని తగువులు అవుతున్నాయి. ఏ ఒక్కరోజు చూడు మన ఇద్దరి మధ్యలో తగువ అయిందంటే దానికి కారణం మీ అమ్మ అని ఇలా అనేసరికి తను ఏమీ మాట్లాడకుండా వాళ్ళ అమ్మతో మాట్లాడదామని వెళ్తాడు. రంగన్న తన భార్యకి చెప్పుకోలేక భార్య ఎలాగో మాట వినడం లేదు, కనీసం మా అమ్మ అయినా మాట వింటుందేమో అని అనుకొని రంగన్న వాళ్ళ అమ్మ దగ్గరికి మాట్లాడడానికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ తన భార్య కన్నా 10 ఆకులు ఎక్కువే అన్న విషయం తెలుసు, కానీ ఏదో ఒక కోసాన తన మాట వింటుందేమో అన్న ఒక చిన్న ఆశతో రంగన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అని ఇలా మాట్లాడడం మొదలు పెడతాడు. అమ్మ, ఎందుకమ్మా నువ్వు ఇంకా నా భార్య ఎప్పుడూ తగువులాడుకుంటూ ఉంటారు, ఊరి జనం అంతా ఏమనుకుంటారో, మీ ఇద్దరి పరువు ఏమైపోతుంది, ఇలా మీరిద్దరూ తగువులాడుకుంటూ ఉంటే మీకంటూ విలువ ఎవ్వరూ ఇవ్వరమ్మా ఈ ఊర్లో, కొంచెమైనా ఆలోచించండి, మీ ఇద్దరు ఇలా తగువులాడుకోవడం మానేసి ఇద్దరూ కలిసికట్టుగా ఉండొచ్చు కదమ్మా అని వాళ్ళ అమ్మతో చెప్తాడు. కానీ వాళ్ళ అమ్మ చాలా కోపంగా, ఏమిట్రా రంగన్న, నీకు కొంచెమన్నా తెలివి ఉందా, నీ భార్యకి చెప్పాల్సింది పోయి నాకొచ్చి చెప్తావా, నా భార్యతో గొడవ పడద్దమ్మా అని, నీకు కొంచెమన్నా తెలివితేటలు ఉన్నాయారా? అంతేలే, పెళ్ళి అయిపోయిన తర్వాత కొడుకు మన మాట ఎందుకు వింటాడు, ఇంకా పెళ్ళాం మాటే వింటాడు, నువ్వు కూడా నీ భార్య మాటే వినడం మొదలు పెట్టావు. ఒరే, కనీసం నీకు పెళ్ళి అయ్యి సంవత్సరం కూడా కాలేదురా, అప్పుడే నువ్వు ఇంతలా నీ భార్య మాట వింటూ ఉంటే ఇంకా నువ్వేం నన్ను చూసుకుంటావురా నీ జీవితం మొత్తం. మొన్నటికి మొన్న నీ భార్య కాఫీ పెట్టేయమంటే ఏమనింది? నేను కాఫీ పెట్టడానికి పని మనిషినా అని అనింది. పోనీ నీళ్ళు అందివ్వమంటే నీళ్ళు అందించే అమ్మాయినా అనింది. ఇలా కనీసం పెద్దవాళ్ళకు కొంచెం కూడా గౌరవం ఇవ్వదు. ఆ పిల్లకి నన్ను తగ్గమంటావేంట్రా? అయినా నీలాంటి కొడుకుంటే ఇంకా అలాంటి గొడవలు నాకు తప్పేలా లేవు. కనీసం నువ్వు ఎలాగో నీ పిల్లాన్ని దారిలో పెట్టుకోలేవు, కనీసం నేనైనా నా కోడల్ని దారిలో పెట్టకపోతే ఊరంతా రాధమ్మ కోడలు ఇలా, రాధమ్మ కోడలు అలా అని చెప్పేసి నవ్విపోతారా? అలా నవ్వే కష్టం నాకు తీసుకొని రావద్దు నాయన. అందుకే నా కోడలికి ఇప్పటి నుంచే ఎలా ఉండాలి అనుకోవాలని నేను చెప్తూ ఉన్నాను. నువ్వు ఎలాగో తనని దారిలో పెట్టాలి అని నేనన్నా దారిలో పెడతా అని వాళ్ళమ్మ దురుచుగా మాట్లాడుతుంది. వాళ్ళమ్మ మాట్లాడిన మాటలకి రంగన్న ఏమీ మాట్లాడలేడు. కానీ రంగన్న ఒక్కటే విషయం అడుగుతాడు, అమ్మ, నువ్వు నీ కోడలు ఏమైనా గొడవపడండి, కానీ వాటిని నా దాకా మాత్రం తీసుకొని రావద్దండి, ఎందుకంటే అది మీ ఇద్దరి మధ్య జరుగుతున్న విషయం, మీ ఇద్దరి మధ్య జరుగుతున్న విషయం మీ ఇద్దరి మధ్యనే ఉండనివ్వండి. నాకు గొడవలు పెట్టి
నా దగ్గరకు వచ్చి నా మనశ్శాంతిని పోగొట్టద్దండమ్మా అని చెప్పి రంగన్న అంటాడు. రంగన్న మాటలకి వాళ్ళమ్మ కొంచెం కోపడుతుంది. కోపడి సరే సరేలేరా అని అంటుంది. అత్తా కోడళ్ళు ఆ రోజు సాయంత్రం ఎదురెదురుగ్గా కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమిటే కోడలా, నా కొడుకుని నా మీదకే పంపించావు కదనే, గొడవలు పడద్దు అని. ఏ, నా మీదకి గొడవ పడమని నువ్వే పంపావు కదా. ఆహా, నా భర్తని మీరు నా మీదకి పంపించారు కదా గొడవలు పడొద్దు అని. మీరు నా మీదకి పంపించినప్పుడు లేనిది కానీ నేను మీ మీదకి పంపిస్తే వచ్చిందా? అయినా కానీ ముసలితనాన కృష్ణారామ అంటూ కూర్చోక మీకెందుకండి ఈ ఇంటి పెత్తనాలు ఇవన్నీ? అవన్నీ చక్కగా కోడలికి ఇచ్చేస్తే కోడలు చూసుకుంటుంది కదా. ఇలా కృష్ణారామ అంటూ కూర్చొని ఏ రామాయణమో మహాభారతమో చదువుకోవచ్చు కదా అత్తయ్య గారు అని చెప్పి కోడలు తరచుగా మాట్లాడుతుంది. దానికి రాదమ్మా, ఏమిటే నేను ముసల్దాన్ని అయిపోయానా? నీకు పుట్టే పిల్లలు పెద్దగా అయినా సరే నేను ముసల్దాన్ని కానులే. నువ్వు ఇంటి పెత్తనం అంతా కావాలని చూస్తున్నావని నాకు తెలిసి అందుకే నా కొడుక్కి ఇవ్వాల్సిన కౌంటర్ నాకు కొడుక్కి ఇచ్చాను, నీకు ఇవ్వాల్సిన కౌంటర్ నీకు ఇస్తాను. ఎప్పుడు అంత పెత్తనం నాకు వస్తుందని ఆలోచించకు. ఎందుకు అంటే అది నీకు రాదు, నేను అంత ఈజీగా ఇవ్వను. ఏమనుకున్నావే, మీ మామగారే నేనంటే హడలిపోయి భయపడిపోతారు. నువ్వెంత పిల్ల పిచ్చుక్కాకివి. పిల్ల పిచ్చుక్కాకినే, కానీ నా తెలివితేటలు మీరు ఇంకా చూడలేదు అత్తయ్య. చూస్తారులేండి పోను పోను ఈ పిల్ల పిచ్చుక్కాకి ఏమేం చేస్తుందో అని చెప్పి అత్త కోడలు ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని గొడవాడుకుంటూ ఉంటారు. ఆ గొడవనంతా దూరం నుంచి తన కొడుకు చూస్తూ, అబ్బాయి అత్త కోడలు ఎప్పటికీ మారరా దేవుడా అని అనుకొని వెళ్ళిపోతారు. అలా అత్త కోడలు ఇద్దరు